తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి దాదాపు 29 లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు నుండి ఉదయం పూట అల్పాహారం, అది కూడా పౌష్టిక అల్పాహారం ఇచ్చి స్కూల్ డ్రాప్అవుట్స్ తక్కువ చేయడంతో పాటుగా మరి వివిధ రకాల ఉపాధి కోసం ఉదయాన్నే పనులో వెళ్ళేటువంటి తల్లిదండ్రులు ఆకలి మంటతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల యొక్క అంశాన్ని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం పూట అల్పాహార కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ రాజ్భవన్ స్కూల్లో ప్రారంభం చేయడం జరిగింది. హైదరాబాద్లోనే దాదాపు 93,000 మంది విద్యార్థులుంటే రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది విద్యార్థులకు మరి కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఇప్పటికే ఉంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలను పటిష్టవంతంగా విద్యారంగంలో కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి పౌష్టిక ఆహారం, పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సందర్భంలో వారి యొక్క శారీరక దృఢత్వం కూడా అవసరం కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాలు వినియోగించుకొని ఇందులో అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వము కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉంది. ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహచార మంత్రులందరూ, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ప్రభుత్వ పాఠశాలను పటిష్టవంతం చేయాలనే సంకల్పానికి అనుగుణంగా గ్రామ స్థాయిలో సర్పంచులు, మున్సిపల్ స్థాయిలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథెన్ చేయండి, డ్రాప్అవుట్స్ తక్కువ చేయండి. ప్రైవేటు విద్య కంటే ప్రభుత్వ విద్య నాణ్యమైనది. మన పాఠశాలలో క్వాలిఫైడ్ అనేకమైనటువంటి అర్హతలు కలిగి ప్రవేశ పరీక్షలు రాసి ఉన్నటువంటి అధ్యాపక వర్గం ఉంది. వాళ్ళందరూ కూడా అధ్యాపక వర్గాన్ని, ఉద్యోగ టీచర్ల సంఘాలను కూడా కోరుతా ఉన్నాం. పటిష్టంగా ప్రభుత్వ పాఠశాలలు తయారైనప్పుడే ఉపాధ్యాయ వృత్తికి గౌరవము, ఉపాధ్యాయ కులానికి గౌరవం. కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభుత్వ సంకల్పంలో లీనమై మరి పాఠశాలల లోపల, ప్రభుత్వ పాఠశాలల లోపల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే విధంగా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, అన్ని రకాల అంశాలకు సానుకూలంగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ దిశలో అందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి దాకా అందరూ కూడా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే భాగంగా ముందుండాలని, అందులో భాగంగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది విద్యార్థులకి కార్యక్రమం